హాయ్ హలో సత్ శ్రీ అకాల్ ఆదాబ్. నేను మీ అనలిస్ట్ రాహుల్ అయ్యర్. గీతా కృష్ణ డైరెక్టర్ గారు ఈ మధ్య ప్రవస్తి ఇష్యూలో స్పందిస్తూ ప్రవస్తిని సపోర్ట్ చేస్తూ కీరవాణి గారి గురించి, చంద్రబోస్ గారి గురించి, సునీత గారి గురించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ అనుచిత వ్యాఖ్యలకి స్పందిస్తూ కోటి గారు రిప్లై ఇవ్వడం జరిగింది. దానికి మళ్ళీ కౌంటర్ గా గీతా కృష్ణ గారు కూడా ఇంటర్వ్యూ ఒక ఆయన ఓన్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చుకున్నారు, స్పందించారు. అసలు ఇలాంటి ప్రైవేట్ విషయాలన్నీ కూడా ఒక్క సెన్సిటివ్ ఇష్యూలో మాట్లాడడం ఎంతవరకు అవసరము అనే దాని గురించి మన ముందు ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి కరుణమ్మ గారు. సాయిరామ్. నమస్కారం అండి. నమస్కారం. చూస్తూనే ఉన్నాం గీతా కృష్ణ గారు చాలా, అంటే ఆయన సినిమాలకి డైరెక్ట్లు చేశారు. కోకిల, సంకీర్తన ఇలాంటి మంచి సినిమాలకు ఆయన డైరెక్ట్ చేసిన అతను చాలా మందికి ఉపాధి కల్పించారు. ఆయన గీతా కృష్ణ సినిమా స్కూల్ పెట్టుకొని చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆ లైఫ్ ఇన్ సినిమాలో నీ జీవితం ఎలా ఉండబోతోంది, జీవితం నీ సినిమాగా మార్చుకోవాలంటే ఎలా ఉండబోతుంది అనేది చెప్తున్నారు ఆయన. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది గురించి పర్సనల్ విషయాలు ఒకవేళ మనకు తెలిసినా కూడా బయట చెప్పకూడదు. అవునండి. అలాంటి విషయాలు పబ్లిక్ కి చెప్పి వాళ్ళ ముందు ఆ పర్సనాలిటీని చీప్ చేయడమే జరుగుతుంది. మీరు చెప్పేవి కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని సంగతి మా దగ్గర తెలియదు కదా. అవును. ఒక ఏజ్ వచ్చినాక చాదస్తం అనేది పెరుగుతుంది. ఆ చాదస్తానికి పిచ్చి పరాకాష్ట వచ్చి తయారైనట్టుంది గీతా కృష్ణ గారి గురించి. ఆయనకి ఇంటర్వ్యూకి వెళ్ళి ఎవరైనా అడగాలన్నా కూడా నేను పైసలు ఇస్తే గానీ ఇంటర్వ్యూ చేయను అంటాం. చూసాం, ఆయన చెప్పాడు, ఆయన వ్యక్తిగత. సో కానీ కీరవాణి గారి గురించి మాట్లాడిన విషయంలో నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అది మీరు చెప్పండి. ఏవైతే ఆయన చెప్పాడో పర్సనల్ ఒపీనియన్స్, మేబీ ఆయన పర్సనల్ ఒపీనియన్స్ అనుకుంటా, ఆయన ఒక మేల్ ప్రాస్టిట్యూట్, చిన్న అమ్మాయిలను కోరుకుంటాడు అనేది, కానీ వాటి బేస్ ఏంటి, అది ఆడియన్స్ కి తెలియడం ఎంతవరకు సమంజసం చెప్పండి. అస్సలు అవసరం లేనటువంటి అంశం ఇది. ఏమండి, ఏ వ్యక్తి యొక్క వ్యక్తిగత అంశాలు వాళ్ళకి మాత్రమే పరిమితము. మహా అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు అవసరం. తక్కిన వాళ్ళకి అబ్సల్యూట్లీ అనవసరమైన అంశము ఇది అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు లేదా నేనున్నాను, ఈ ప్రోగ్రామ్ లో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాము. వచ్చినప్పుడు ఎలా వచ్చాము, శుభ్రంగా స్నానం చేసుకుని నీట్గా తయారయ్యి లక్షణంగా మెంటల్ గా ప్రిపేర్ అయ్యి పలానా సబ్జెక్ట్ మాట్లాడాలి అని వచ్చి కూర్చున్నాము. అదే ఇంట్లో ఉంటే చిన్న నెక్కరేసుకుంటారు, లేదా గోచి కట్టుకుంటారు, లేదా మీకు ఇష్టమైతే స్నానం చేస్తారు, లేకపోతే లేదు. చింపిరి జుట్టు వేసుకొని ఉంటారు, శుభ్రంగా దూకొని రారు. లేదు, మీ ఇంట్లో మీకు ఇష్టమైనవి తింటూ మీకు ఇష్టమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. బయట సమాజంలోకి వచ్చినప్పుడు సభ్యతా సంస్కారాలతోటి ప్రవర్తించాలి, మాట్లాడాలి. ఎవరిని నొప్పించకూడదు, నొప్పించక తానవ్వక అన్నట్టుగా వ్యవహరించాలి. దానినే లౌక్యము అంటారు. ఆ విధంగా ఉండాలి. అంతేగాని అరా నేను గొడ్లు ఎప్పుకొని ఉన్నావు, నేను వచ్చేసరికి ఆడు ఎప్పుడూ అంతేనంటే ఆడు ఇంటికి వెళ్ళేసరికి బట్టలు ఇప్పుకొని ఉంటాడు, గమ్మున లోపలికి వెళ్ళిపోయి ఓ షెడ్డి వేసుకొని అప్పుడు బయటకు వస్తాడు. అంటే మీ పర్సనల్ మీ ఇష్టం, మీరు గొడ్డెప్పుకు తిరుగుతారు మీ ఇంట్లో, అది బయట నేను చెప్పాల్సిన అవసరం లేదుగా. దానివల్ల ఏమవుతుంది, మిమ్మల్ని నేను పలుచన చేసినట్టు అవుతుంది, డిగ్రేడ్ చేసినట్టు. సో ఇప్పుడు మీ వ్యక్తిగత అంశాన్ని ప్రజలకి చెప్పవలసిన అవసరము లేదు. అవును, అది కరెక్ట్. ఓన్లీ ఈ కార్యక్రమానికి, పాడుతా తీయగా కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరించినటువంటి శ్రీ ఎంఎం కీరవాణి గారు, శ్రీ చంద్రబోస్ గారు, శ్రీమతి సునీత గారు, వాళ్ళ యొక్క జడ్జిమెంట్ విషయము లేదా వాళ్ళ యొక్క అక్కడ పాడుతున్న గాయకులతో వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ మాటలు ఏవైనా నొప్పించి ఉంటే వాళ్ళు చెబుతున్నారు కాబట్టి అది మనకి తెలియదు, కాబట్టి అందులో వాస్తవాలు తెలియదు, కాబట్టి అవి కూడా తెలిసేంత వరకు ఓర్పుగా ఉండి మాట్లాడాలి. కానీ వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్స్ని ఇక్కడ డిస్ప్లే చేయవలసిన అవసరము లేదు. అది తప్పు కూడా అండి. కీరవాణి గారు ఇప్పుడు వరల్డ్ వైడ్ లో ఆస్కార్ విన్నర్ అయ్యారు. అలాంటిది పర్సనల్ గా టార్గెట్ చేయడం
ఫెయిర్ అనిపిస్తుందండి? ఫెయిర్ అప్రోచా? ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళ జడ్జిమెంట్ గురించి, ఆ జడ్జిమెంట్‌లో వాళ్ళు చూపించిన డిఫరెన్షియేషన్ గురించి, ఆ షోకి సంబంధించినంత వరకు ఆయన ఎందుకంత బయాస్డ్‌గా ఉన్నారు? ఎందుకలా ఉండాల్సొచ్చింది? ఒకవేళ ఉన్నారా? లేదా? అనే అంశం మీద మనం అది కూడా మాట్లాడాలి. వాళ్ళు చెప్తారు. ఆ! మీకేం తెలుసు? నాకేం తెలుసు? మనం చెప్పకూడదండి. పర్సనల్‌గా ఎందుకు టార్గెట్ చేయాలి? అది తప్పు అనే అంటున్నాను నేను. అదే. ఇప్పుడు ఒక వ్యక్తిని నాకు ఆడు తెలుసు, ఆడు తెలుసు, అది తెలుసు, అదే తెల్లారినైతే ఆ! అని ఇలా మాట్లాడకూడదండి. అది వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు. ఇక్కడ వాళ్ళు ఒక కార్యక్రమానికి జడ్జిలుగా వచ్చారు. పైగా సినిమా పరిశ్రమకి వాళ్ళు ఎనలేని సేవను అందించి చక్కటి తెలుగు చలనచిత్ర సీమకి ఒక క్రెడిబిలిటీని సాధిస్తున్న వ్యక్తుల్లో ప్రముఖులుగా చెప్పుకునే వాళ్ళు ఈ జడ్జెస్‌లో ఇద్దరు. చంద్రబోస్ గారు, కీరవాణి గారు. అలాగే అమ్మాయి కూడా కొన్ని వందల పాటలో, వేల పాటలో పాడారు. సునీత గారు కూడా. అటువంటప్పుడు వాళ్ళ వ్యక్తిగత అంశాలని ప్రస్తావించవలసిన అవసరం, అగత్యం ఎంత మాత్రం లేదండి. అది వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టము. ఏ వాళ్ళు మంచివాళ్ళా? చెడ్డవాళ్ళా? అనేది వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి మాత్రమే సంబంధించిన మ్యాటర్. వాళ్ళ స్నేహితుడు గదా అని చెప్పి మీరు అలాగా డాబా మీద వడియాలు ఆరబోసినట్టు ఆ! మొత్తము అలా అరటిపండు తొక్కొలిచినట్టు అలా చెప్పవలసిన అవసరం లేదండి. దయచేసి ఐయామ్ సారీ టు సే గీతా కృష్ణ గారు. గీతా కృష్ణ గారు, దయచేసి మీ మాటల్ని ఉపసంహరించుకోండి. అది మీ గొప్పతనంగా మీరు భావించవచ్చు. ఐయామ్ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్, ఫ్రాంక్. యెస్, ఐ యామ్ ఆల్సో ఫ్రాంక్ టు బి ఇన్‌ఫాక్ట్ నా అంత ఔట్ స్పోకెను ఎవ్వరు ఉండరేమో. మీరు కూడా ఉండరేమో. అంత పచ్చిగా, అంత నిర్భయంగా ఉన్నదున్నట్టు కుండ లేదు గానీ ఉంటే ఇక్కడ పడేసి పగలగొట్టి మరి మాట్లాడతాను. కానీ లౌక్యం అనేది కొన్ని సందర్భాల్లో, కొందరి విషయంలో అవసరము అనేది అనుభవజ్ఞులుగా మీకు తెలుసు కదండీ! మరి తెలిసి అలా వారిని పలుచన చేసేటువంటి మాటలు చెప్పడం అనేది భావ్యంగా నాకు అనిపించలేదు. సో, మనకు ఒక ప్లాట్‌ఫార్మ్ ఉందని, హ్మ్. మనకు ఫ్రీడమ్ ఉందని, హ్మ్. ఏది పడితే అది మాట్లాడేయడం ఎంతవరకు తప్పండి. కరెక్ట్ తప్పు అండి? మాట్లాడకూడదు. ఎందుకంటే హ్మ్. డైరెక్ట్‌గా ఒక పర్సన్‌ని మనం మాట్లాడాలనుకుంది ఏంటి? ఆ టాపిక్ గురించి. ఆయన ఎలాంటి వాడు అనేది పబ్లిక్ చేయడం అనేది హ్మ్. తప్పు. అది హ్మ్. అది నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు. అది వాళ్ళ వ్యక్తిగతం అంటున్నాను కదా! అంటే అది క్యారెక్టర్ డిసాసినేషనే కదా! డెఫినెట్‌గా. ఇప్పుడు ఇక్కడ ఈ పాప తన్ని ఎవరో ఆహ్, నడుము కనిపించేలా బట్టలు కట్టుకోమన్నారు. బాడీ షేమింగ్ చేశారు. లేదా ఇలా అవమానించారు. ఇలా హర్ట్ చేశారు. నన్ను అలా చూశారు. ఇలా అన్నారు. చివరికి ఎలిమినేట్ చేసేశారు. నాకు ఆ పాట ఇవ్వలా, ఈ పాట ఇవ్వలా. ఇవన్నీ చెబుతోంది. అందులో ఎంతో కొంత వాస్తవం ఉండే ఉంటుంది. లేకపోతే అంత హర్ట్ అవ్వందే ఆ పాప మాట్లాడదు. కానీ అవతల వైపు ఏం జరిగింది? ఆ ప్రొడక్షన్ హౌస్‌లో ఏం జరిగింది? ఆ కార్యక్రమం రికార్డింగ్ అప్పుడు ఏం జరిగింది? అనేటువంటివి ఆ జడ్జీలకు కూడా తెలుసు కదా! వాళ్ళ తరఫు నుంచి కూడా మనం వినాలి కదా! 2 వైపులా తెలుసుకోకుండా విచారణ అనేది చేయకూడదండి. ఏ కేసు ఈవెన్ కోర్ట్‌కేమన్నా కేసులు వెళ్ళినా ఇరు పక్షాల వాదోపవాదాల్లో అయ్యాక న్యాయాన్యాయ విచారణ చేస్తారు జడ్జి గారు. అలాగా మనం జడ్జీలం కాదు. తీర్మానించడానికి, తీర్పులు చెప్పడానికి. అక్కడ ఏం జరిగిందో మనకి క్షుణ్ణంగా తెలీదు. ఒక పర్సన్ వచ్చి మాట్లాడుతోంది. ఆ! ఆ అమ్మాయి చెప్పిందే నమ్మేసేసి అంతా ఇదే కరెక్టు అనడం కూడా కరెక్ట్ కాదు. అదేనండి ఇందాక అనింది కూడా. అందులో కొంత వాస్తవం డెఫినిట్‌గా ఉండే ఉంటుంది. వాస్తవాలు లేకుండా అయితే అమ్మాయి బయటికి రాలేదండి. ఆ! ప్రూఫులతోనే బయటకొచ్చింది. హ్మ్. దాని గురించి కూడా చాలా మంది సింగర్స్ మాట్లాడుతున్నారు. చాలా మంది సింగర్స్ సపోర్ట్ ఉంటున్నాం అంటున్నారు. హ్మ్. సో, ఈ ఇష్యూని ఒక ఎండ్ చెయ్యాలి అంటే ఆ ప్రొడక్షన్ ఎవరైతే ఉన్నారో 'జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్' హ్మ్. ఈ జాగ్రత్తలన్నీ పాటించి ఇంకొక సింగర్ బయటకొచ్చి మాట్లాడకుండా చూసుకుంటే చాలు. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి బయటకొచ్చేసింది. ఈ అమ్మాయి ఏ న్యాయమైతే కోరుకుంటుందో ఆ అమ్మాయికే క్లారిటీ లేదు. బికాజ్ ఆ వయసు చాలా చిన్న అమ్మాయి. అవునండి. కానీ విషయాల్ని బయట చెప్పేసింది. సో, ఆ పాడుతా తీయక ఉండే లెగసీ హ్మ్. కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు హ్మ్. ఈటీవీ యాజమాన్యం కన్నా ఆ ప్రొడక్షన్ కంపెనీకి ఎక్కువ అవును. ఉంది. అవును. సో, గీతా కృష్ణ లాంటి వాళ్ళని
పెద్దవాళ్ళు, ఆయన డైరెక్టర్, ఆయన మాట్లాడడం చాలా తప్పు. సో ఈ విషయం మీద మీరు ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు ప్రేక్షకులకు కూడా ఒకటే అండి. ఇప్పుడు మీరు కాలక్షేపానికి ఈ ఛానల్స్ అన్నీ పెట్టి చూస్తూ ఉంటారు. లేదా ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూ ఉంటారు. లేదా తెలుసుకోవాలనే ఉత్సుకతతోటి చూడొచ్చు. ఏమైనప్పటికీ ఈ మాధ్యమాల ద్వారా వచ్చే అంశాలు అన్నీ 100కి 100 పాళ్ళు నిజాలు అని భావించకండి. కొంతైనా ఆహ్, ఏదో ఆహ్, కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్టు కొంతైనా కల్పితాలుంటాయి. అంచేత కొంత గిట్టనితనంతో మాట్లాడేవి ఉంటాయి. కొంత ఐయామ్ ఔట్ స్పోకెన్, ఐ నో వాట్ ఈస్ వాట్ అని చెప్పేవాళ్ళుంటారు. మన గీతాకృష్ణ గారిలాగా ఫ్రాంక్‌గా మాట్లాడేవాళ్ళు. అంత ఫ్రాంక్‌గా మాట్లాడడం వల్ల మీరు ఫ్రాంక్‌గా మాట్లాడతారని ప్రపంచానికి తెలిసి ఏం మీకు ఆనందం కలగచ్చు, వాళ్ళకి కలగచ్చు, కొందరికి, మీ అభిమానులకి. కానీ అంత స్థాయికి చేరుకున్న వాళ్ళు, ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఆ స్థాయికి చేరుకున్న వాళ్ళు, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంతో సేవ చేస్తూ ఈ రోజుకి చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళని ఇలా పప్పీ షేమ్ చేసేలాగా, వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా అని వాళ్ళ వ్యక్తిత్వాన్ని మీరు ఇలా బయట ఆరబెట్టడం అనేది సబబుగా లేదు అని నా భావన అండి. దాన్ని ప్రేక్షకులు కూడా మీరు నిజాలని నమ్మేసేయకండి. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకుంటుంది. మీ మీ వ్యక్తిగత జీవితాలు మీకు లేవా? మీరు అందరూ వచ్చి కెమెరాల ముందు మాట్లాడుతున్నారా? మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా! ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసి అలాగే మాట్లాడుతున్నారా? అది భావ్యం కాదు, సంస్కారం కాదు, సభ్యత కాదు. అందరినీ గౌరవించి గౌరవాన్ని పొందాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నారు పెద్దలు. అందుకని మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. అలాగే ఈ అంశాన్ని ప్రేక్షకులు కూడా గమనించి ఎవరిని అపార్థం చేసుకోకండి. ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మాట్లాడే వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకే మీకు తెలిసిన అంశాలు మాత్రమే మాట్లాడండి అని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఇదండి గీతాకృష్ణ గారు కీరవాణి గారి ఇష్యూలో కర్ణమ్మ గారు తన స్పందన తెలియజేశారు. మనకి ఏదైనా సరే 2 వైపులా చూడాలి నాణ్యానికి. అది చూసాకనే మనం మాట్లాడదాము. చూస్తూనే ఉండండి ఎక్స్క్లూజివ్ కాంటెంట్ కోసం ఎక్స్ టీవీ. నేను మీ రాహుల్ అయ్యర్.